హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గణేష్ మొబైల్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక కస్టమర్ ఆన్లైన్లో మొబైల్ కొన్నారండి, C75. బేసిక్గా ఇది మన దగ్గర తీసుకొచ్చారు, ఆన్ అవ్వట్లేదు అని చెప్పి మేము కూడా చెక్ చేసాము. ఇది కొత్త మొబైల్ అని చెప్పి పంపించారండి. బేసిక్గా అయితే కొత్త మొబైలే, కానీ మరి ఏదో ప్రాబ్లం ఉండింది. సో ఇది ఆన్ అవ్వట్లేదండి. సో కస్టమర్ ఇప్పుడు రిఫండ్ చేద్దామన్నా రిఫండ్ అవ్వదు, రిటర్న్ చేద్దామన్నా రిటర్న్ కూడా అవ్వదండి. అండ్ ఇంకొక కస్టమర్ వచ్చేసి ఈ మొబైల్ తీసుకోనండి, Vivo T4X. ఇది వచ్చేసి యూజ్డ్ మొబైల్ వచ్చిందండి, శాంతం పాపం. బేసిక్గా ఇది ఆన్ అవుతుంది, అంత బాగానే ఉంది. మా దగ్గరికి గ్లాస్ ఏమని చెప్పి తీసుకొస్తే ఈ మొబైల్ ఏంటండి అని చెప్పి చూసాము. ఈ మొబైల్ చూస్తే ఎలా ఉందంటే, ఇంకోండి డోర్, వెనక డోర్ చూడండి ఊడిపోయింది, మొత్తం గీతలు పడిపోయి. ఇది వీళ్ళు పాపం 3 days బ్యాక్ 4 days బ్యాక్ అమౌంట్ పే చేసి కంప్లీట్గా ఈ ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నారండి. తీరా చూస్తే ఇట్లా డ్యామేజ్ ఉన్న మొబైల్ వచ్చింది. ఇదేమో అసలు ఆన్ కూడా అవ్వట్లేదు. అండ్ మన దగ్గర అమ్మే ప్రైస్ కన్నా కూడా ఒక్కొక్క హ్యాండ్సెట్కి దగ్గరగా 120 నుంచి 150 రూపాయలు ఎక్స్ట్రా పెట్టి కొన్నారు. ఇలా ఎక్కువ ఎందుకు పడుతుంది అంటే డెలివరీ ఛార్జెస్, ప్యాకింగ్ ఛార్జెస్ అని చెప్తున్నారు. ముందుగా డబ్బులు కట్టి 3 రోజులు వెయిట్ చేసి మరీ 150 రూపాయలు ఎక్స్ట్రా వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు. కేవలం కంపెనీ ధరకే మీరు వెంటనే మొబైల్ కొనుక్కునే అవకాశం మన గణేష్ మొబైల్స్లో ఉంటుంది. అంతేకాదు ఆన్లైన్ రేటు మీకు తెలుసు, కానీ మా షాప్ రేటు ఏంటి అనేది కూడా మీకు తెలియాలి కదా. ఒకసారి ఆన్లైన్ కన్నా మేము రీజనబుల్గా ఇస్తున్నామని తెలిస్తేనే మా దగ్గర తీసుకోండి. సో విజిట్ టు శ్రీ గణేష్ మొబైల్స్, మెయిన్ రోడ్, గణేష్ సెంటర్, తిరువూరు. థ్యాంక్ యూ.